అప్పుడే నిద్రపోతుందేంటి? టైం 11 కూడా కాలేదు. నాకా నిద్రపట్టి చావట్లేదు. టీవీ సిగ్నల్ రావట్లేదు. ఫోన్కేమో వైరస్ వచ్చి పని చేయట్లేదు. చిచి, బోర్ కొట్టి చస్తున్నా. పాపం లేపి ఏదైనా కబురు చెప్పమంట. వదిలే, లేపితే గోబ గుయమనిపిస్తుంది. అవునా? మొగుళ్ళ పరువు తీస్తున్నావు కదరా. ఇది ఇండియారా. మొగుళ్ళు నిద్రపోతుంటే లేపటానికి భార్యలు భయపడే దేశంలో ఉంటూ నువ్వు భయపడతావేంట్రా పిరికి సన్నాసి. యువర్ రైట్. అప్పుడప్పుడు ఆత్మ వచ్చి పచ్చి నిజాలు చెప్తుంటుంది. థ్యాంక్ యూ. పాపా పాపా, లే పాపా, ఇంకా టైం 11 కూడా కాలేదు. అప్పుడే నిద్రేంటి? లే. అబ్బా, ఏంటి పాపా ఈ మొద్దు నిద్ర? చూడ్డానికి సెన్సిటివ్ గా ఉన్న నీలాంటి ఆడవాళ్లు ఇలా ముద్దు నిద్రపోవటం, నిద్రలో గురక పెట్టడం, నాన్ వెజ్ కరకరమని నవలటం, ఇట్లాంటివి చేస్తే చూడ్డానికి బాగోదు పాపా. అందంగా నిద్రపోవాలి. లే పాపా. Don't disturb me. Get out of my room. నువ్వు చెప్పినట్టే చేశాను కదరా యదవా. ఇప్పుడేం మాట్లాడవే? ఏంటి పైకి చూస్తున్నావు బాబు? కిందికి చూస్తే తల వంచినట్టు అవుతుందని. ఓకే సారీ, కానీ ఇంకొకసారి నన్ను నిద్ర లేపకు. గుడ్ నైట్. బాయ్. గుడ్ నైట్ పాపా. ఏది నాకు ఒక పెగ్గేరా బావుగా. 2 పెగ్గుల కంటే ఎక్కువ తాగవనుకో, నువ్వు బోయ్ అన్నా బొసై అన్నా నేను మొదలు పెట్టిన జాగ్రత్త. నాన్నుంటే భలే ఉండే తెలు. మంచి కంపెనీ మిస్ అయ్యా. అవును, అదే పక్క ఎప్పుడు వదులుతుందో. వీడేంటి ఇప్పుడు ఇలా వస్తున్నాడు? ఎవడు? అమ్మమ్మమ్మమ్మమ్మ, అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, మా పాపన్న ఇంట్లో మందు తాగుతారా? పాపా పాపా. ఏంటి బాబు సార్, పాపక్కతే తాగాలా? మా బావ తాగకూడదా? పాపా పాపా పాపా, మా పాపకు అలవాట్లేదు. ఇదిగో బాబు సార్, ఆ సంగతి మాకు తెలుసులే గాని రండి ఓ పెగ్గెదురు గాని. నో థ్యాంక్స్. నువ్వు భలే వాడి బావా. అప్పుడంటే దయ్యం భయంతో తాగాడు కానీ ఇప్పుడు పాపొద్దన్న భయంతో తాగడు. అంత దమ్ము లేదు. వాట్ డు యు మీన్? నేను తాగితే పాప ఏమందో తెలుసా? ఏమందని సంబరపడకండి బాబు సార్. కొంతమంది భార్యలు కళ్ళెదురుగా మొగుళ్ళు మట్టి కొట్టుకుపోతున్నా మౌనంగా చూస్తూ ఉంటారు. అది ప్రేమ కాదు, ద్వేషం. చచ్చిపోతే బాగుందన్నంత ద్వేషం. నో నో నో, నా భార్య లాంటిది కాదు. నేనంటే ప్రాణం. అబ్బచ్చా, పాపంటే బాబుకి సూర్యాభాయ్ అని మాకు తెలుసు. సూర్యాభాయ అంటే? బిజినెస్ మ్యాన్ లో సూర్యాభాయ్ బొంబాయి నగరానికి దేనికొస్తాడు? ఇందుకు. పాపంటే నాకేం సూర్యాభాయ్ కాదు. మరి సిగ్గా, భయమా, గౌరవమా? సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అయి ఉంటుంది. యా ఎగ్జాక్ట్లీ. తొందరగా కాని బావా, ఈ సోద విల్లకపోతున్నా. అంటే ఏంటి, నమ్మకం లేదా? అదేగా మేము చెప్పేది. మేం మా కళ్ళతో చూసి మా చెవులతో వింటే గాని నమ్మమండి. ఒక మహత్తరమైన ఐడియా చెప్తా, ఫాలో అయిపోండి. అప్పుడు మీ కళ్ళు తెరుచుకుంటాయి. ఏంటో అది? సింపుల్. నన్ను కిడ్నాప్ చేసి పాపకు ఫోన్ చేయండి. తలకిందులవుతుంది, శోకాలు పెట్టి ఏడుస్తుంది. అబ్బచ్చా, ₹1 డిమాండ్ చేసినా ఇచ్చేస్తుందా? కోటేంట్రా ఎర్రి పప్ప. నీకు విషయం తెలుసా? పాప అంటే నాకు కాదురా, పాపకే నేనంటే అభిష అభిష అభిష. సూర్యాభాయ్. అబ్బచ్చా, మేమే ఓవర్ యాక్షన్ గలం అనుకుంటే నువ్వింకా ఓవర్ యాక్షన్ చేస్తున్నావురా బాబుగా. అరే మెల్లగా మాట్లాడు. ఏంట్రా ఇది? నన్ను ఎందుకు కట్టేశారా? ఓయ్, రాత్రి చెప్పింది గుర్తులేదా? అందుకేరా ఎక్కువ తాగొద్దు అని చిలక్క చెప్పినట్టు చెప్పాను. విన్నావా? ఐ క్యాన్ అని క్యాన్లు తాగేస్తావు. రాత్రి నువ్వు చెప్పిన కిడ్నాప్ డ్రామా నువ్వే మర్చిపోయావు. ఓ ఐసి, గుర్తొచ్చింది. కట్లిపోయండి. కట్లు విప్పితే నువ్వు ఆగుతావా? పాపా పాపా అంటూ పరిగెత్తవు. బావా, ఇప్పుడే పాప మేడంకి ఫోన్ చేద్దాం. ఎస్, ఇప్పుడే చేద్దాం.
ఈ దెబ్బతో పాప మేడం కి బాబు సార్ మీద ఎంత ప్రేమ ఉందో తేలిపోద్ది. అవును, ఫోన్ చేయగానే ఎగిరి గంతేస్తుందో ఎగిరి తంతానంటుందో చూద్దాం. గజగజలు ఆడిపోద్ది, చిగురు టాకులా వణికిపోతుంది. వేరే విధవలారా ఓడిపోతారా? హలో, అబ యా దిస్ ఈజ్ అది హూస్ దిస్? కబీరా స్పీకింగ్. హూస్ కబీరా? పాపులర్ కిడ్నాపర్ ని. సో మిస్టర్, కబీరా కబీరా. వాట్ ఎవర్, నీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం మాకు కాదు మేడం, మీ బాబుని మేము కిడ్నాప్ చేసాం. యూస్లెస్ ఫెలో. కిడ్నాప్ కాల్ చేసేటప్పుడు నంబర్ సరిగా చూసుకోవా? నాకు చిన్న పిల్లలు, ఐ మీన్ బాబు గాని పాప గాని లేరు. రాంగ్ నెంబర్. ఏమైంది బావా? నాకు బాబు గాని పాప గాని లేరంటూ ఫోన్ కట్ చేసింది. విన్నావుగా, నీకు పీప అన్న పాపలాగే వినిపిస్తుంది. ఆవిడ గారు బాబు అన్న ఎవడు అని కట్ చేసింది. అసలు ఫోన్ కాదు, నిన్ను కట్ చేసింది. నో, ఐ కాంట్ బిలీవ్ దిస్. నిద్ర మత్తులో ఏదో అని ఉంటుంది. బావా, అర్జెంట్ గా పాప రూమ్కి వెళ్దాం పదా. ఒక్క నిమిషం దిల్లు. బావా, నువ్వు చేతి వేలిని ఇలా పెట్టి నోట్లో పెట్టుకొని ఏడుపుని కంట్రోల్ చేస్తున్నట్టు చెయ్యి. నేనేమో చీర కొంగుని ఇలా పెట్టి ఏడుపుని కంట్రోల్ చేస్తున్నట్టు చేస్తా. ఇలాగే ఏడుపు ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి? రాత్రి ఒక పాత సినిమా చూశాను బాబా, అందులో ఇలాగే చేశారు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళండి. మీకు వామిటింగ్స్ వస్తున్నట్టున్నాయి కదా. గో. వామిటింగ్స్ కాదు పాప మేడం, వామిటింగ్స్. వాంటింగ్స్ పాప మేడం అంటే కావాలను అని. బాబు సార్ ఎవరో కిడ్నాప్ చేశారు పాప మేడం. డబ్బులు కావాలని డిమాండ్ చేస్తున్నారు. మీకు ఫోన్ చేయలేదా పాప మేడం? బాబు సార్ అసలే అమాయకుడు పాప మేడం, అమాయకుడు. అవును పాప మేడం, పాప పాప అని తిరగడం తప్పితే ఏ పాపం తెలియదు పాప. Shut up. నేను నమ్మను. బాబు కిడ్నాప్ అయ్యేంత సెలబ్రిటీ కాదు, ఎవరికి అంత అవసరం ఉండదు. బాబు సార్ సెలబ్రిటీ కాకపోవచ్చు పాప మేడం, మీరు సెలబ్రిటీ కదా. ఆఫ్ కోర్స్. అలాంటప్పుడు నన్ను కిడ్నాప్ చేయాలి. బాబుని ఎందుకు కిడ్నాప్ చేస్తారు? ఎందుకు పనికిరాని వాడు, టైం వేస్ట్ కదా. బాబు సార్ని కిడ్నాప్ చేసి మీ దగ్గర నుండి డబ్బులు తీసుకో- డోంట్ టాక్ రమేష్. ఏదో సిల్లీ ఫెలో రాంగ్ కాల్ చేసుంటాడు. నేను నమ్మను. నువ్వు వెళ్ళి నా కాఫీ తీసుకురా. అది కాదు పాప మేడం. బేబీ, యు గో గెట్ మై కాఫీ. డోంట్ ఇరిటేట్ మీ. బావా పద, బొత్తిగా పది భక్త లేదు. వాట్? ఏమన్నా? హస్బెండ్ అంటే కేర్ లేదు అంటున్నాను. పద బావా. ఏం దిల్లు, మనం ఎంత చెప్పినా నమ్మట్లేదు. బాబుగాడి దగ్గరికి వెళ్దాం పద బావా. ఆకలి దంచేస్తుంది. వీళ్ళు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు కట్లు విప్పుతారు, ఏం అర్థం కావట్లే. ఈ బాబు సార్ నేను చేద్దాం అంటావు దిల్లు? ఈ 2000లో ఒకదాన్ని పట్టుకో బావా. ఇప్పుడు ఏ వేలు పట్టుకుంటే ఏం చేస్తుందో ఈ తెంగరిది. అయిపోయాడు బావా. అరే ఏంటండి ఇదంతా చేస్తుంది ఎవరి కోసం? మీకోసం కదా. దిల్లు, ఆ క్లాత్ తీయమంటున్నట్టున్నాడు, తెద్దామా? దే, ఒక నిమిషం వీడి గోలేంటో విందా. రేయ్, ఇప్పుడు మీరేం చేద్దాం అనుకుంటున్నారో క్లారిటీ ఇవ్వండిరా. టెన్షన్ తో చచ్చిపోతున్నాను రా. మాకే సరిగ్గా క్లారిటీ లేదు, ఇక నీకేం చెప్తాను చెప్పు. అవును, ఈ టెన్షన్ లో పడి అడగటం మర్చిపోయాను. మా పాప ఏమంది? నేను నమ్మను. ఆ గొడ్డంగాన్ని ఎవరు కిడ్నాప్ చేస్తారు అంది బాబు సార్. దిస్ ఇస్ టూ మచ్. అబద్ధం చెప్పకండి. అందుకే
మేం చెప్పింది అబద్ధం కాదు నిజమని పాప మేడంకి చెప్పడానికే ఆ? ఏంటి ఎదుగుతుంది ఇప్పుడు దీంతో ఏం చేస్తారా? నీ బుర్ర బద్దలు కొట్టి దాన్ని వీడియో తీస్తాం. దాన్ని పాప్ మేడం పంపిస్తాం, అప్పుడు చచ్చినట్టు నమ్ముతుంది. ఇదిగో ఇది అన్యాయం నందినే. అరే ఆ. నన్నంటావేంటి బావ ఈ వేలు పట్టుకున్నట్టయితే వదిలేసి పాపకి నిజం చెప్పేద్దాం అనుకున్నా. నీ కర్మకాలి ఈ వేలు పట్టుకున్నాడు. మా దశలే మాట తప్పని మడమ తిప్పని వంశం. అందుకే బావా కమాన్ అటాక్. వీడియో రికార్డర్ ఆన్ చేయి, మంకీ క్యాప్ వేసుకో. వెళ్ళు. ఏంటి ఇంకా వామిటింగ్స్ తగ్గలేదా? అయినా నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? వామిటింగ్స్ కాదు పాప్ మేడం, ఆ కిడ్నాపర్స్ బాబు సార్ గురించి ఏమైనా ఫోన్ చేశారేమోనని. ఆ, ఇందాక చెప్పాను కదా బాబుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు అని. 1 minute. ఏమైంది పాప్ మేడం? బాబు సార్ తల నరికేశారా? చేతులు కట్ చేశారా? కళ్ళు పీకేశారా? కాలు కోసేశారా? Stop it! ఆ ఫోన్ చూడు. బాబు వారి పేరు కేవు కాదు, ఇంకేమో చెప్పారే. కబీరా కబీరా. నేను కెవ్వని అరిచాను పాప్ మేడం. బాబా చూడు. Shut up! ఈ అరుపులు ఆపండి. ఇప్పుడు ఏం చేద్దాము చెప్పు. నేను అప్పుడే చెప్పాను కదా పాప్ మేడం, మీరే వినలేదు. అప్పుడే వినుంటే బాబు సార్ హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. బాబు హ్యాపీగా ఫీల్ అవడం ఏంటి? దిలు నువ్వు కంగారులో ఏదో ఒకటి మాట్లాడుకో. ఇప్పుడు ఏం చేద్దాం పాప్ మేడం? కరెక్ట్, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నంబర్ ఏంటి బేబీ? ఏంటి పాప్ మేడం, మీకు అసలు బాబు సార్ అంటే లెక్కలేదా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? లెక్క ఉంటే బట్టే కదా కంప్లైంట్ ఇస్తానంటున్నాను. అయ్యో పాప్ మేడం, మీకేం తెలీదు. కిడ్నాపర్లకైనా హైజాకర్లకైనా ఒకటే సైకాలజీ పాప్ మేడం. పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడాలు, మన సొంతగా ఎంక్వైరీలు చేయడం లాంటివి చేస్తే బాబు సార్ గఫనే. వాట్ ఇస్ గఫా? బేబీ గిరికి ఫిట్స్ వచ్చాయి. అలా నాలుగు బయట పెట్టి మెడ వంకర పెడితే ఇండియాలో చచ్చినట్టు లెక్క. అయితే పోలీస్ కంప్లైంట్ ఇస్తే బాబుని చంపేస్తారా? అవును పాప్ మేడం. మరి ఇప్పుడు ఎలా? ఎలా ఏముందండి, మళ్ళీ మేము ఫోన్ చేసినంత వరకు ఆగాల్సిందే. అదే కిడ్నాపర్లు ఫోన్ చేసేంత వరకు ఆగాల్సిందే అంటున్నాడు పాప్ మేడం. అంతే, అంతే. అంతే. ఫోన్ చేస్తే పిలవండి పాప్ మేడం. No, no. నేను కూడా మీ రూమ్ లోనే ఉంటాను. అలాగే. No. Why? ఎందుకు? మన సెపరేట్ గా ఉంటేనే గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి పాప్ మేడం. Yeah, you're right. అయితే go. థ్యాంక్స్ పాప్ మేడం. Why thanks, baby? అబే ఏం లేదు మేడం. ఏంటో బాబు సార్ కిడ్నాప్ అయ్యారంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. టెన్షన్. యా యూర్ రైట్. పద బాబా. బాబు పర్లేదు బావా, బానే రియాక్ట్ అయింది. నువ్వు పాపేముంది? నాకు తెలుసు. ఏయ్ గట్టిగా మాట్లాడితే పగిలిపోతుంది. మర్యాదగా మాట్లాడరా? చూడు బాబు సార్, ఎక్స్ట్రాలు మాట్లాడవనుకో ఈ డ్రామాని నిజం చేస్తాం. సిటీకి దూరంగా పడేసి నిజంగానే నిన్ను. అవసరం లేదు. దాట్స్ గుడ్. అంచేత మేం చెప్పినట్టు నోరు మూసుకొని విను. ఓకే బావా, ఇప్పుడు డబ్బు డిమాండ్ చేయి. అలాగే. ఎంత డిమాండ్ చేయను? బాబు సార్ ఒకసారి లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఎందుకు? బాబా పడిద్దాం. ఓకే. రైట్ టర్నింగ్ ఇచ్చుకో. 10,000 అడుగు బావా, అంతకంటే ఈ మొహానికి సీన్ లేదు. కోట్ అడిగినా ఇస్తుంది. కోటేం కర్మ, చెప్పాగా ప్రాణాలు ఇస్తుందని. మీరని తెలిస్తే ప్రాణాలు కూడా తీస్తుంది. అబే నీ ఎర్ర సోది.
10 అంటే మరీ చీప్ గా ఉంటుందేమో దిల్లు. ఓ 25 అడుగుతా. సరే స్పీకర్ ఉంచి. కచ్చిఫ్ కచ్చిఫ్. హలో హలో, కబీరా స్పీకింగ్. చెప్పు కబేలా. కబేలా కాదు, కబీరా. కబీరా, వాచెవర్ చెప్పు. మీ బాబు మీకు దక్కాలంటే మేము అడిగిన డబ్బు మాకివ్వాలి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఎవరికైనా చెప్పినా మీ బాబుని ముక్కలు ముక్కలు చేసి మీ కుక్కలకే వేస్తాం. మా ఇంట్లో కుక్కలు లేవు. అయితే మీ పక్కింటి కుక్కలకేస్తాం. ఎంత కావాలి? 25 లాక్సా? కాదు, థౌజండ్స్. జీ, థౌసండ్స్ కంటే లాక్స్ ఎక్కువ కదరా. సారీ, అంత డబ్బు నా దగ్గర లేదు. ఒక 3000 ఉంది, ఎక్కడికి తీసుకురావాలి? మళ్ళీ చేస్తా, అప్పుడు మీ పని చెప్తా. విన్నావుగా, నీ వాల్యూ ముష్టి 3000. ఆ 3000 బాణామతి కూడా 4 వీధులు తిరిగి సంపాదిస్తుంది. బాణామతి ఎవరు? నీ వదిన. ఇప్పుడేం చెప్పింది? చంపేద్దాం బావా. అది కాదు దిల్లు, ఇంతకు ముందు వీడు కిడ్నాప్ అయ్యాడంటే కంగారు పడింది. ఇప్పుడు 3000 అంటుందంటే అదే నాకు అర్థం కావట్లేదు బావా. వీడికి లక్షలు ఇవ్వడం అంటే దండగనుకుంటుందేమో. అదే అయ్యుండొచ్చు బావా. మనం ఏమైనా అనుకుంటామేమోనని ఆ 3000 ఇస్తానంటుంది. స్టిల్ ఆపండి. ఏడు పాగట్లేదు పాప మేడం. తందుకొస్తుంది పాప మేడం. ఏడు సంగతి తర్వాత కానీ మెసేజ్ ఏమైనా వచ్చిందా పాప మేడం? రాలేదు. వచ్చింది. అదేంటో మీరు రాగానే మెసేజ్ వస్తుంది. విధి ఆడే వింత నాటకం అంటే ఇదే పాప మేడం. అంటే నాకు పెద్దగా ఐడియా లేదు పాప మేడం. బాబు సార్ కిడ్నాప్ అయ్యాడన్న టెన్షన్ లో ఏదేదో మాట్లాడిస్తున్నాం. చంపేశారా బాబు సార్? చంపేశారా? అంటున్నారు. అర్థం కాలేదు. చదువుతామని వార్నింగ్ ఇచ్చారు బేబీ. ఎవరు చేసుంటారు? కిడ్నాపర్ మేడం. అది తెలుస్తుంది కదా. వాళ్ళు కనిపిస్తే షూట్ చేసి పారేస్తారు. ఉండండి, అక్కకి ఫోన్ చేసి మ్యాటర్ చెప్తాను. అక్కేమైనా హెల్ప్ చేస్తుందేమో. అదేదాకా ఎందుకు పాప మేడం? మీరు డబ్బులు ఇవ్వకపోతే కిడ్నాపర్లు బాబు సార్ని ఎలాగో షూట్ చేస్తారు కదా. అప్పుడు ఎలాగో రావాలి కదా. వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేయండి పాప మేడం. బాబు సార్ ప్రాణాలని కాపాడండి పాప మేడం, కాపాడండి. మీకోసం కాదు పాప మేడం, మాకోసం. ఆలోచించిన ఆశాభంగం పాప మేడం. రోజు ఆశాభంగం. తెలుగు తర్వాత నేర్చుకుందరు కానీ ముందు మ్యాటర్ చూడండి పాప మేడం. 10 lakhs కావాలని మెసేజ్ వచ్చింది బేబీ. ఏదో 10 lakhs మీకు లెక్క పాప మేడం. ఎక్కడికి తీసుకురమ్మంటున్నారు? ముందు నా దగ్గర అంత క్యాష్ లేదు. యూ డూ వన్ థింగ్ బేబీ. చెప్పండి పాప మేడం. నేను 10 lakhs కి చెక్ రాసిస్తాను. నువ్వు బ్యాంక్ వెళ్ళి. ఇంకేం చెప్పకండి పాప మేడం. అర్థమైంది. ఇప్పటికే సీన్ లెంత్ ఎక్కువైపోయింది. ముందు చెక్ రాసివ్వండి. 1 minute. దీని అమ్మ జీవితం. ఉత్తి కిడ్నాప్ కి ఎంత బిల్డప్ ఎందుకురా? ఒక డెన్ సెటప్, దానికో లైటింగ్, ముందరొక సైకిల్, దానికొక లైటు, అది తిరగడం అవసరమా? పాకిస్తాన్ తీవ్రవాదిని దాచినట్టు దాచి నా మీద పాత కక్షలు తీర్చుకుంటున్నట్టున్నారు. ఎంత మోసం, ఎంత దగ. బ్యాలెన్స్ లేకపోతే ఓకే బావా. అసలు ఆ బ్యాంక్ లో అకౌంట్ లేని చెక్ ఇచ్చిందంటే ఆ పాపనేమనాలి? నేను ఆ 10 లక్షలతో చీరకొని దాన్ని కట్టుకొని ఇలా సెల్ఫీ దిగి అత్తయ్యకి వాట్సాప్ చేద్దాం అనుకున్నాను. అంతా అప్సెట్ అయిపోయింది. పది బావా, చెల్లెని చెక్ ఇచ్చిందని బాబుగాడి మొహాన్ని చెక్ చేద్దాం. రే బాబుగా, నీ పని అయిపోయిందిరా. బావా జంపు. స్టాప్ దే.
తెలిసిపోయిందా? మీ ఐస్ కి నేను ఎలా కనిపిస్తున్నాను? ఆ? ఆ మాత్రం కనిపెట్టలేననుకున్నారా? అన్ని బాగానే చేశారు, కానీ బాబుని కొచ్చేటప్పుడు బ్యాంగిల్స్ కవర్ చేసుకోవడం మర్చిపోయారు. అవునవును, లేకపోతే 3000 ఇస్తామని ఎందుకంటారు పాప మేడం? అవునవును పాప మేడం, యు ఆర్ జీనియస్ పాప మేడం. మీరు అసలు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు పాప మేడం. హిలరీ క్లింటన్ ప్లేస్ లో కంటెస్ట్ చేయాల్సిన వాళ్ళు. ఇండియా మీకు వేస్ట్ పాప మేడం. మీ ముందు మేము సరిపోం పాప మేడం. మీకు అమెరికానే కరెక్ట్ పాప మేడం. వీల్ చేసుకుని తొందరగా అక్కడికి వెళ్ళిపోండి. వస్తాం పాప మేడం. బావా పద. 4 మాటలు పొగిడితే ఫ్లాట్ అయిపోయి వదిలేస్తారనుకున్నారా? నెవర్. టుడే ఇస్ యువర్ లాస్ట్ డే. ఇవాళ మీకు ఆఖరి రోజు. బాబు, పాపా అక్కకి ఫోన్ చేయి. ప్లీజ్ పాప మేడం, వదిలేండి పాప మేడం, ఏదో పసివాళ్ళం ప్లీజ్. మీరు కిడ్సా? కిడ్నాపింగ్ గేమ్ ఆడిన మీరు కిడ్సా? అసలు ఇదంతా బాబు సార్ వల్ల వచ్చింది పాప మేడం. ఓయ్, నేనేం చేశాను? అంటే తాగిన మైకంలో మొత్తం మర్చిపోయారా బాబు సార్? మీరు నాతో తాకుండా ఉంటే అసలు ఇదంతా జరిగేదే కాదు కదా. బాబు, వీళ్ళతో మందు తాగావా? అది అంటే ఈ విషయం మీతో చెప్పలేదా? అవ్వా! మందు తాగుతూ ఇంకా చాలా చాలా అన్నారండి. పాపా, అంత అబద్ధం, నేనేమనలేదు. మేము అబద్ధం ఆడొచ్చు, కానీ ఫ్లాష్ కట్ అబద్ధం ఆడదుగా. పాప మేడం మీరే చూడండి. సింపుల్. నన్ను కిడ్నాప్ చేసి పాపకు ఫోన్ చేయండి. తలకిందులవుతుంది, శోకాలు పెట్టి ఏడుస్తుంది. పాప అంటే నాకు కాదురా, పాపకే నేనంటే అభిష అభిష అభిష. అదే పాప మేడం జరిగింది. బాబు! పాపా! పాపా!